అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను కుకీస్ ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇదైతే చాలా హెల్తీగా ఉంటుంది. బేకరీ స్టైల్లో ఓవెన్ లేకుండా మామూలుగా స్టవ్ మీద రేకుల మీద పెట్టుకుని చేయడం నేను చూపిస్తాను ఈరోజు. ముందుగా ఒక గిన్నెని అయితే తీసుకుందామండి. గిన్నెని తీసుకుని నెయ్యిని అయితే వేసుకుందామండి. ఈ గ్లాస్తో నేను నెయ్యినైతే తీసుకున్నాను. అలాగే ఇంకో గ్లాస్తో ఇదే గ్లాస్తో పంచదార పొడిని అయితే తీసుకుంటున్నాను. ముందుగా నేను పంచదార పొడిని అయితే చేసుకున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాము. అంటే పంచదార నెయ్యి అయితే బాగా కలుపుకుందాము. ఇదంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకుందామండి. తర్వాత శనగపిండి, గ్లాస్ శనగపిండిని అయితే వేసుకుంటున్నాను. అలాగే గ్లాసు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇంతా బాగా చేతితో కలుపుకుందాం, తొందరగా అయిపోతుంది. ఇదిగోండి, ఇలా అంతా చపాతీ ముద్దలాగా చేసుకుని ఒక 5 నిమిషాలు అయితే మనం పక్కన పెట్టుకుందాము. బాల్లా చేసుకుని ఫింగర్తో ఒత్తుకుందామండి. బటర్ పేపర్ వేసుకుని దాని మీద పెట్టుకుందాము. ఈ విధంగా అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగోండి, జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఇలా బిస్కెట్ల పైన మనం పెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుతామండి. మీ దగ్గర ఓవెన్ ఉన్నట్లయితే ఓవెన్లో కూడా పెట్టుకోండి. నేనైతే ప్యాన్ పైన పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, తయారు చేసి పెట్టుకున్నటువంటి ప్లేట్ని అయితే రేక్ మీద పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అలాగే ఒక ప్లేట్ను కూడా దీని మీద పెట్టుకుందాము. అలాగే రెండాట్ల మీద నేను పెట్టుకున్నానంటే తొందరగా అయిపోతాయి అనేసి ఒక 10 మినిట్స్కి కుక్ అయ్యేలేదో చూద్దామండి. ఇప్పుడైతే 10 మినిట్స్ అయితే అయ్యింది. చూద్దామండి ఎలా అయితే వచ్చాయండి. అయిపోయండి. ఇలా అయితే ఇప్పుడు ఇవన్నట్లు మనం తీసేసుకుందాము. విధంగా అయితే తీసాను. మళ్ళీ అయితే వేసుకుందాము. ఇలా మిగతావన్నీ కూడా చేసుకుందామండి.
ఇదిగోండి బిస్కెట్లన్నీ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి, చాలా బాగా కుక్ అయ్యాయి కూడా. చూడండి ఈ విధంగా మనం అయితే రెడీ చేసుకున్నాము. ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. లో పెట్టుకోగానే బాగా కరిగిపోతుందండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.